నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। గ్రామ పరిపాలనలో గ్రామ సర్పంచే సుప్రీం। తొలిసారిగా గ్రామ సర్పంచ్లకు ఎంపీపీ సన్మానం। సర్పంచుల సన్మాన సభలో ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచే గ్రామ పరిపాలనలో సుప్రీం అని తిరుపతి జిల్లా సత్యవేడి ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు। ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ అధ్యక్షతన ఎంపీడీఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పంచాయతీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు। ముఖ్య అతిథిగా జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు। ఈ క్రమంలో గ్రామ సర్పంచులు మంజుల రమేష్, రవిరెడ్డి, మునుస్వామి, సంగీత, గోవిందస్వామి, శేఖర్, బుజ్జమ్మ, ఇందుమతి, నాగమ్మ, శివరజని, సుజాత తదితర 26 మంది సర్పంచులను స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి త్రివిక్రమరావు, వాయిస్ ఎంపీపీలు శరవణ, వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యురాలు మస్తానమ్మ, సత్యవేడు గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, ఎంపీటీసీలు సెల్వి రమణ, బాలయ్య, సురేందర్, షీలా, రాబిన్, సర్పంచులు మధురాజు, రవిరెడ్డి, గోవిందస్వామి, రూబెన్, బాలాజీ, జయ, శేఖర్, బుజ్జిరెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। Sir, ready sir? I'm ready. 1, 2, attend madam. Claps. Please. Okay sir. చూడండి పరిషత్ కార్యాలయంలో కూడా ఈరోజు దాదాపు 35 లక్షలు పెట్టి ఈ బిల్డింగ్ ని పునర్నిర్మించడం గురించి చాలా వరకు ఇబ్బందిగా ఉండింది। దాన్ని మనము మండల నిధులు పెట్టి చేయడం జరిగింది। దాని ఈరోజు మరి సర్పంచులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మండల పరిషత్ అధ్యక్షుల వారితో, జిల్లా ప్రాదేశిక సభ్యుల వారితో కలిసి మీరందరూ కూడా చక్కటి బాధ్యతను మీరు నిర్వర్తించినందులకు మరి సర్పంచులందరికీ కూడా టైం దగ్గరకు వచ్చింది। అంటే ఏప్రిల్ 2వ తారీఖు ముగిస్తుంది కాబట్టి అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి మండలానికి ముందుకు తీసుకువెళ్ళాం కాబట్టి వారికి సన్మానం చేయాలనేటువంటి ఒక చక్కటి ఆలోచన మండల పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యుల వారికి అందరూ కూడా చక్కటి ఆలోచన వచ్చి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో, అయితే పదవులు ముగుస్తాయి కానీ మనం ఎప్పటికీ ఒకరిని ఒకరు మనం కలిసి ఉంటాం, కలిసి జీవిస్తూ ఉంటాం। పదవులు వెళ్ళిపోవచ్చు కానీ మీరందరూ బాగా చక్కగా కలిసి రోజు మీరు చూసుకుంటూ ఉంటారు। చూసి అయిన తర్వాత బహుశా నేను మీ అందరూ కనపడకపోవచ్చు। కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేటువంటి ఆలోచన వారికి వచ్చినందుకు కూడా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను। నా 31 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్లో నేను ఇంత చక్కటి కార్యక్రమాన్ని బహుశా నేను మొదటిగా నిర్వర్తిస్తున్నాను। ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము। కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు చేరుకోవాలని, ఉన్నతమైన పదవులలో మీరు ఉండాలని, ప్రజలకు ఎల్లవేళలా మంచి మనసుతో సేవ చేయాలని
ఆరోగ్యకరమైనటువంటి సేవను ప్రజలకు మీరందరూ కూడా అందించాలని ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించవలసిందిగా మండల పరిషత్ అధ్యక్షుల వారిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న 25 సర్పంచ్లు నాకు తెలిసి వాళ్ళ గ్రామాల్లో బాగా అభివృద్ధి చెందించుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్కడైనా ఉండి, ఎమ్మెల్యే ఎక్కడైనా ఉండి, ఎంపీపీ ఎక్కడైనా ఉండి, సర్పంచ్ అనేది వాళ్ళ ఊళ్ళో ప్రతిరోజు నిత్యం ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న లైట్ పోయినా, ఒక వాటర్ రాకపోయినా ఆ సర్పంచ్ని తిట్టేది విధానంగా ఉండదు. కానీ వాళ్ళు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు ఏ సమస్య లేకుండా వాళ్ళు అభివృద్ధి చేస్తుంటారు కూడా. నాకు తెలిసినంత వరకు మా సహాయం కూడా ఎంపీపీ సహాయం ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఏమడిగినా, బోర్ అడిగినా, లేదు వాళ్ళు రోడ్లు అడిగినా మేము ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాము. ప్రతి ఒక్కరికి ఇంకా ఇప్పుడుండే వాళ్ళకుండే ఒక 10 days లో ఇంకేమైనా అవసరమైనా కూడా మా సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. సర్పంచ్ ఉండే బాధ్యత ఏ దేశంలోనే చెక్ పవర్ అనేది ఏ నాయకుడికి కానీ ఎవరికీ లేదు. మీకు ఒకటే ఉంటుంది, సర్పంచ్ అనే పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. సార్ చెప్పినట్టు మన 5 సంవత్సరాలు ఈ పదవి అయిపోయినా కూడా మన బోర్డులో నేమ్ అయితే ఇక్కడే ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాలు చాలా బాగా పనిచేసినాం. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా సర్పంచే కాదు ఇంకా అత్యున్నత పదవులు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 86 లో ఈ బిల్డింగ్ కట్టిన కర్ణం రామచంద్రరావు గారి పేరు ఇంకా మనకుంది. మనం ఆయన ఊరు నాకైతే తెలియదు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరో తెలుసు. ఈ రోజు మన పేరు, మన పిల్లలు ఫ్యూచర్ లో ప్రతిమ అనే పేరు చదువుకోవచ్చు, మధు అని పేరు చదువుకోవచ్చు, రవి సార్ ఎన్నో మంది పేర్లు చదువుకునే విధంగా మనం బోర్డు ఏర్పాటు చేస్తాం. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మండల ఆఫీసు నాకు పుట్టినీళ్ళతో సమానం. ఎందుకంటే 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నేను ఆ మండల ఆఫీసులో నేను కంటిన్యూ అవుతానే ఉన్నాను. ఇంకా ఫ్యూచర్ లో దేవుడు నాకు అనుగ్రహిస్తే మండల ఆఫీస్ కింద ఇంకా పై పదవి కావాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఇంకా నేను నాకైతే మా ఎంపీపీ అవ్వాలని మళ్ళీ కోరిక అయితే లేదు, అది కూడా చెప్తున్నాను. కోరిక లేదు, ఓన్లీ కోరిక దేవుడు అనుగ్రహిస్తే ఓన్లీ మన రిజర్వేషన్ మార్చిపోయి ఒక ఎమ్మెల్యే కోరిక మాత్రమే ఉంది. అది కూడా చెప్తున్నాను. ఆ ఎమ్మెల్యే మళ్ళీ మనం అందరం కలుసుకొని ఇదే విధంగా వర్క్ చేయాలని మనమందరం సంతోషంగా. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి 5 years లో ఏ ఎంపీటీ సెట్ అయినా, ఏ సర్పంచ్ అయినా మాకైతే ఏ సందర్భంలో కానీ వాళ్ళు మమ్మల్ని ఫీల్ చేసింది లేదు, మేము వాళ్ళని ఫీల్ చేసింది లేదు. మేము అందరితో ఒక కుటుంబం లాగా ఈ 5 సంవత్సరాలు తీసుకొచ్చినాము. ప్లస్ ఏమైనా తెలియకుండా ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఏమనుకోవద్దు. మాకైతే మాకు తెలిసి మేమేం చేస్తున్నామని అనుకుంటున్నాము. నేనేమన్నా ఒకవేళ మాట్లాడినా, సార్ ఏమైనా మాట్లాడినా ఎవరు తప్పుగా అనుకోవద్దు. మనం అందరం ఇక్కడి నుంచి కూడా ఒకే కుటుంబం లాగా ఉన్నాము, ఒకే కుటుంబం లాగా జర్నీ అవుతాం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్. వాళ్ళ కెపాసిటీ ఏంటి ఆ ఊర్లో అనేది వాళ్ళు నిరూపించుకొని వాళ్ళు గెలుస్తారు. కాబట్టి నా దృష్టిలో సర్పంచ్లు అనే వాళ్ళు చాలా గొప్ప. వాళ్ళు అక్కడ ఫైట్ చేసి ప్రతి సమస్యని, మేమన్నా ఇక్కడ మండల కేంద్రంలో ఉంటాము, ఊర్లో ఉన్నాం, వాళ్ళకి ప్రతి సమస్య ఆ ఊర్లో ఒక లైట్ పోయినా, నీళ్ళు లేకపోయినా, మోటార్ రిపేర్ అయినా ఏదో ఒక సమస్యకి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా ఊర్లో మోటార్ లేదు మేడం, ఈ రోడ్డు లేదు, ఈ వేలకి లేదు, ఆ వేలకి లేదు, మా దగ్గరికి రావడము. అందులో మా జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎక్కువ మేము మండల సర్పంచులకే ఎక్కువగా మా నిధుల్ని ఇచ్చామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోర్లకైతే ఏమి, రోడ్లకైతే ఏమి జిల్లా పరిషత్ ఫండ్స్ ఎక్కువగా మేము సర్పంచులకి కేటాయించాము. ఈ 5 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులకి వాళ్ళకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఏ చిన్న సమస్య అయినా మాకు తీర్చండి. మా ఊర్లో, మా ఊరు కూడా మీ సర్టిఫికేట్ మండలంలోనే కదా ఉన్నది, మేము కూడా మీకు ఇదే కదా, మీకు సర్టిఫికేట్ చూడకండి, అన్ని విలేజెస్ కి మీరు సమానంగా చూడండి అని మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళకంత ఇది సర్పంచ్ అంటే ఆ ఊరికి సర్పంచ్ పదవి రాష్ట్రపతి అయినా కూడా ఆ సర్పంచ్ అనుమతి తీసుకొని ఆ ఊర్లోకి అడుగు పెట్టాల్సిన ఇదనమాట. మన రాజ్యాంగం కల్పించింది సర్పంచ్కి అంత పవర్. చెక్ పవర్ కూడా సర్పంచ్కే ఉంటారు ఆ విలేజెస్ కి సంబంధించి. కాబట్టి ఇట్లా ఏమన్నా మాకైనా కూడా ఇది ఉండదు. కాబట్టి నా దృష్టిలో సర్పంచ్ అనే వాళ్ళు చాలా గొప్ప భూమికని పోషిస్తారు మన దీంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో. కాబట్టి అలాంటి సర్పంచులు 5 ఏళ్ళు వాళ్ళ పదవీ కాలాన్ని ఎంతో అభివృద్ధి పరంగా నడిపించుకొచ్చారు. ప్రతి ఒక్క సర్పంచి వాళ్ళ విలేజ్ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు.
ప్రతి మండల పరిషత్ మీటింగ్ లో అయినా మేము జిల్లా పరిషత్కి వెళ్ళినా ఇది అడగండి, మా ఊరికి ఇది లేదు, ఇది తీసుకురండి, ఇది చేయండి, మాకు స్కూల్ లేదు, మాకు ఇది లేదు, మా ఊళ్ళో రోడ్ లేదు, మా ఊళ్ళో రోడ్ లేదు అని ఏదో ఒకటి చెప్పడము, మేము వాళ్ళ ఇవన్నీ వినడము, నోట్ చేసుకోవడం, ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించడం, జిల్లా పరిషత్లో కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఎంతో మాట ఒక కుటుంబంగా కలిసిపోయి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మళ్ళీ అవకాశం ఉంటే అదే రిజర్వేషన్ వస్తే మళ్ళీ మీలో కూడా చాలా మందిని మళ్ళీ నేను సర్పంచులుగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ళే కాకుండా కూడా మళ్ళీ అందరూ సర్పంచులు ఇళ్లలో కూడా సగం మంది అయితే మొత్తము కూడా మళ్ళీ సర్పంచులుగా అవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంకా ఎన్నికలు కూడా వేలే రిజర్వేషన్ మారి సర్పంచులు, అది సర్పంచ్ గొప్పతనం చెప్పాను కదా ఇప్పుడు, అందుకని సర్పంచ్ అవ్వడం ఇంకా మంచిది వాళ్ళకి. 2021-26 మధ్యలో ఈ 5 సంవత్సరాల కాలంలో మన బాడీ మండల పరిషత్ బాడీ పనిచేయడం జరిగింది. మనకందరికీ సర్పంచ్ అనేది ముఖ్యంగా అందులో చెప్పినట్టు మెయిన్ అది ఒక బాధ్యత. సర్పంచ్కి అనేక విశేష అధికారాలు వచ్చి సర్పంచ్ మాత్రమే ఉంటుంది. చెక్ పవర్ అనేది కానీ మరియు అధికారాలు కానీ అన్ని కూడా ఇంకా రాజ్యాంగంలో ఎవరికి కల్పించాల, అది ఒక సర్పంచ్కి మాత్రమే రావడం జరిగింది. అంతేకాకుండా సర్పంచ్ వచ్చి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఉదయం లేస్తే కరెంట్ కానించి వాటర్ ఇవ్వడం కానించి ఎంత అధికారులు ఉన్నా కూడా సర్పంచ్ మనవాడు కాబట్టి ప్రతిరోజు అడుగుతుంటారు. అడిగినప్పుడు కొంత మనకి మనసు కష్టంగా ఉన్నా కూడా మనం వాళ్ళకి నవ్వుతూ సమాధానం చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం రోజు తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళ సమస్యలు మనం మెయిన్ వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, స్ట్రీట్ లైట్స్ పరిష్కరించడంలో ఈ 5 సంవత్సరాలు కంటికి రెప్పలాగా గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద నిర్వర్తించినారు మీరు. అందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మన బాడీలో ఎక్కడా కూడా ఈ 28 పంచాయతీల్లో ఒక పెద్ద ఇష్యూ, మేజర్ ఇష్యూ అనేది మనకు రాల. ఈ గ్రామ పంచాయతీలో ఇలా మన సమస్య వచ్చింది అనేది మనం ఎప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఫేస్ చేయలేదు. కాబట్టి దానికి అందరూ కూడా మీకు అందరికీ సర్పంచులందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ విధంగా ప్రతి పంచాయతీలో మీరు కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మరిన్ని పదవులు పొందాలనేసి మనస్ఫూర్తిగా సర్పంచుల్ని కోరుకుంటూ మీరు గ్రామాభివృద్ధి అనేది సర్పంచులు సాధ్యమవుతుందన్నమాట. చాలా మంది సర్పంచులు ఈ నిధుల కోసం కానీ, అంటే మనకున్న పరిమితి నిధులతో కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. మేము కొంతమందికి అయితే ఎక్కువ భాగం సర్పంచ్కి ఇచ్చాం. ఎందుకంటే ఎంపీటీసీకి ఎంపీకి ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు ఉద్దేశంతో సర్పంచ్కి ఎక్కువ నేను ప్రయాణం ఇచ్చాను అనుకుంటాను నాకు తెలిసి. కాబట్టి పరిమితి నిధులు అందరికీ ఇవ్వలేకపోవచ్చు. మా వాళ్ళందరూ మేము ఇచ్చాము, మా సంతృప్తి. సో దాంట్లో కొంతవరకు ఇలా సంతృప్తి కలుగుతాను. ఇకపోతే రాజకీయం గురించి చెప్పుకోవాలంటే ప్రతి 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా దీంట్లో జర్నీ చేస్తాం. మేము జర్నీ చేయకపోయినా సరే ఈ 3 బోర్డులు మా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శిలాపాలకాలు 3 బోర్డులను వీళ్ళు కదలాని సర్పంచ్ గాను ఒక టైంలో, మా రెడ్డి ఇంతకుముందు ఎంపీ వైస్ ఎంపీ గాను బోర్డులో, అలా ప్రతి బోర్డు ఈరోజు మేము. ఇది కూడా నాకు రాజకీయంగా కొత్తగా వచ్చినా సరే ఇది మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇది కూడా చూస్తూ ఉంటే. సో ఇంకో విషయం ఏంటంటే ఏ మండలాల్లో లేనటువంటి కాంబినేషన్ మన మండలం వచ్చింది. ఎందుకంటే అందరం మేము ఒకే దగ్గర బంధువులు, ఒకే కుటుంబం నుంచి వచ్చాము మేమంతా. సర్పంచ్ అనేవాళ్ళు చెప్పినట్టుగా ఇల్లు కెపాసిటీతో గెలుస్తారు. కానీ ప్రతి సమస్యని, ఏ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడడం మేము పరిష్కారం చేస్తాం. అందరూ కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాల్లో సత్యవేడు మండలాన్ని ఇంకా చెప్పినట్టుగా ఏ ఇబ్బంది లేకుండా, కాంప్రమైజెస్ లేకుండా అయితే ఒకటి వచ్చింది రాజగోపురం. దానికి సర్పంచ్ గానే సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని అక్కడికక్కడ సాల్వ్ చేయడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో పోయింది సమస్య. అంటే సర్పంచ్ గారు అక్కడ మా అదృష్టం ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, ఆయన సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆయన దాన్ని ప్రాక్టీస్గా సాల్వ్ చేసి ప్రాబ్లం సాల్వ్ అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రేడ్లో ఈ మండలానికి మంచి పేరు చేసినందుకు సభ్యుడు మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వీడ్కోలు సభ అనుకుంటా సన్మాన సభ పెట్టారు. ఎందుకంటే 2వ తేదీ టైం ఉంది కదా, ఒక రకంగా వీడ్కోలు సభ.
కానీ రెండోది ఉండేసరికి మీరు సన్మాన సభ పెట్టారు. దానికి మా సర్పంచులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. నిజంగా మాట్లాడాలంటే దయచేసి అందరూ తప్పగా అనుకోద్దండి, ఏం వీళ్ళు ఫ్యామిలీ పురాణం మాట్లాడుతున్నారు అనేసి. నిజంగానే నాకు కూడా ఈ సభకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకు ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఫస్ట్ ఈ ఆఫీసు మా సమితి ఆఫీస్ కట్టినప్పుడు సుశీల్ కుమార్ రెడ్డి చెప్పినప్పుడు అదేవిధంగా మా గ్రామానికి సంబంధించిన మాకు బంధువులు ఆయన సమితి ఉపాధ్యక్షుడు ఉండేది. దాని తర్వాత మండల పరిషత్తులు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీటింగ్ నాకు అక్కగారు మా మామ వాళ్ళు ఉండేవారు. తర్వాత ఇప్పుడు ఈ మండల పరిషత్ ఆఫీసు మన సత్యవేడికి రెండు ల్యాండ్ మార్కులు అనమాట. ఒకటి మండల పరిషత్ ఆఫీసు, రెండు జడ్పీ బంగ్లా. ఈ రెండు బంగ్లాలకు వచ్చి నాకు సంబంధించిన మరదలు ప్లస్ అన్న సోదరులు వీళ్ళు దీన్ని రీమోడల్ చేసి సత్యవేడికి ప్రెజెంటేషన్ చేసిందని నిజంగా వాళ్ళకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. சர்பஞ்ச் தலைவருக்கு வந்து இந்த அளவுக்கு ஒரு பதவி முடியும் போது ஒரு உற்சாகப்படுத்தணும் சார் ஏற்கனவே நம்ம எப்படி சார் சொல்லியிருக்காரு. அவங்க வந்து லாஸ்டா முடிச்சு நம்ம ஒரு குடும்ப சடங்கு நம்ம ஒரு குடும்பம் மாதிரி உட்கார்ந்தோம். ஒரு எதுக்காகனாக்கா ஒரு அண்ணன் மாதிரி இருக்கவங்க லாஸ்ட் வரைக்கும் நம்ம இருக்கிறதுனால அவங்க வந்து கௌரவிக்கணும். அவங்க கௌரவிச்சாதான் அவங்க ஒரு திருப்தி இருக்கும். அதை கம்பல்சரி முடிச்சு நான் சொன்னாலும் என்கிட்ட சொன்னாரு. சரி அது பண்ணிக்கிறாங்க. அது பண்ணும்போது என்ன சொன்னாலும் எப்போ பண்ணுவோம்னா ஒரு 15 நாள் முன்னாடி பண்ணாக்க அவங்க சந்தோஷமா இருக்கும், அவங்க திருப்தியா இருக்கும். பண்ணும்போது லாஸ்ட் வரைக்கும் அவங்க வந்து மன திருப்தியாக பண்ணணும். ஃபர்ஸ்ட் இருந்து லாஸ்ட் வரைக்கும் நல்ல ஒரு அண்ணன் மாதிரி ஒரு இது பண்ணதுனால அவங்க கௌரவமா பண்ணணும்னு சொன்னாரு. சரி பண்ணலாம் சார், அதை பத்தி ஒண்ணு இல்லைன்னா. இது எதுக்காக சர்பஞ்ச் வந்து இந்த அளவு கௌரவப்படுத்துறாங்கனாக்கா உங்க வில்லேஜ்ல எவ்வளவு இருக்குது, என் வில்லேஜ்ல எவ்வளவு இருக்குது. இப்போ நானும் எங்க அண்ணன் தேவந்தன் அவங்க முன்னாடி நாகமணியும் 2 பேரும் ஆப்போசிட் பார்ட்டி இருந்தாலும் எங்களுக்குள்ளே இது வரையும் அவரும் சரி நானும் சரி இது வரையும் ஒரு சின்ன பிரச்சனை நான் பண்ணிக்க மாட்டோம். ஒரே பங்காளிகள் அந்த அளவுக்கு இருக்கும்போது ஒரு சின்ன சின்ன விஷயம் சரி அது பண்ணிக்கிறோம். நீ என்ன பண்ண முடியும், அவர் விஷயம் அவர் பார்ப்பாங்க. ஆனா சர்பஞ்ச் இருக்கிறது உண்மையிலே அது அந்த பதவி உண்மையான அளவு பார்த்து தெரிஞ்சுக்கணும். ஏன்னா பக்கத்து ஒருவர் அவர் வந்து இருக்காங்க ஆக்டிவா இருப்பாரு, பார்க்கறதுக்கு ஃபாஸ்டா மாதிரி இருக்கும். ஆனா சைலண்டா யாரும் முடிச்சுருவாரு. பக்கத்து அவர்களும் தெரியாது அவர் பண்ற வேலை. ஆனா யார் வந்தாலும் அவரை போன வேலை முடிச்சு பண்ணணும். அந்த மாதிரி అలాగే అలాగే సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి మాతో ఇంత మంచి వాళ్ళలో పనిచేసినాం. ఇంకొకటి ఎంపీడీఓ గారితో పనిచేయడం అందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఎందుకంటే మాకు తెలియని విషయాలు కదా సార్, కొన్ని విషయాలు ఇలా జరుగుతున్నాయి మా గ్రామాల్లో, కొన్ని సర్పంచుల మీద ఇలా చేస్తారని మీకున్నటువంటి విశేషమైన అధికారులు ఇవి అని మాకు వెనుకట్టు ప్రోత్సహించి మమ్మల్ని నడిపించినటువంటి ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి, అలాగే ప్రతి బాడీలో విక్రమణ ఉన్నారు. మేము కదా దగ్గరలో ఉండే విక్రమణ మన సర్పంచుల ముందు ఒకసారి కదా ఉండలేకపోతాము. మా సార్లు లేకుండా కూడా మన 6 నెలలు మనం తీసుకొచ్చి సరే అందరూ కలిసి ప్రయాణం చేసినాం. ఇంకా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి మేము చేసిన చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపినారు. అలాగే మేము చేసిన మంచిగా మా గ్రామంతో పాటు మండలానికి తెలిసే విధంగా, అలాగే నియోజకవర్గాలకు తెలిసే విధంగా మమ్మల్ని కొంచెం పై స్థాయిలో ఉంచడానికి మీ వంతు మాకు ప్రోత్సాహం అందించి మమ్మల్ని జరిగినందుకు ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు అందరూ చెప్పినారు ఇంకా లాస్ట్ మీటింగ్ సరే. లాస్ట్ మీటింగ్ అంటే ఇప్పుడు పొగడ్తలు మనకి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి పొగడ్తలు అందరూ ఏదో విధంగా మనం పొగడుతున్నారు, సర్పంచులు చేసినారు, ఇంకా ఏం చేయాలన్నా పొగడ్తలతోనే మనం వచ్చేసినాం. நான் சர்பஞ்சா நிற்கும் போது என் ஊர்லயே நான் தான் ஃபர்ஸ்ட் 643 ஓட்டு வாங்கி ஃபர்ஸ்ட் ஒரு சர்பஞ்சா என் ஊர்லயே ஒரு மரியாதைக்குரிய ஒரு பெண்ணா உருவாக்குனாரு எங்க அப்பா. எங்க அப்பாவுக்கு வசதியெல்லாம் எதுவுமே இல்லை, ஜஸ்ட் ஒரு ஃபுல் ஃபேமிலி மட்டும்தான். நாங்க பணத்தை பார்த்து மயங்காதவங்க யாருமே இல்லை. எங்க அப்பாவுக்கு பையன் யாருமே இல்லை, நானும் லேடிஸ் தான். என் அப்பா யாராச்சும் ஒரு பொண்ணு அரசியலுக்கு கூட்டு போனன்ற ஒரு மன தைரியத்தோட என்னை முன்னுக்கு வர வச்சாரு. எங்க அப்பா ஜெயிச்ச உடனே என் வீட்டு கட்சி என் அப்பா எங்களுக்கு சொன்ன ஒரே வார்த்தை தான், பணத்தை பார்த்து எப்பவுமே பயப்படுவார்.
ஆனா என் அப்பா எனக்கு நல்ல ஒரு கோட்பாடை சொல்லி அரசியல் நினைக்கணும். இத்தனை மெம்பர்ஸ் எனக்கு தெரியவே தெரியாது. ஆனா எனக்கு இத்தனை சார் மேம் எல்லாரையும் பார்த்து நான் விஷ் பண்ணது காரணம் என்னோட அப்பா மட்டும்தான். ஏன் இதை சொல்லணும்னா இதோட தருணம் நெக்ஸ்ட் எனக்கு கிடைக்காது. இது என்னோட மதிப்புக்குரிய சர்பஞ்சுக்குரிய ஒரு மரியாதைக்குரிய ஒரு உண்டான ஒரு நேரமா எனக்கு கொடுத்தது இந்த சர்பஞ்ச் என்ற ஒரு இதுதான். நான் వచ్చమ్మా పోనా రమేష్ రమేష్ అన్న ఓకే సలీం ఓకే గోవిందస్వామి చిన్నటి పాప గోవిందస్వామి చిన్నటి పాప ఇక్కడ చేతీసామా అక్క ముందుకు రండి ఎంపీపీ గారు. వాళ్ళకే కావాలని అనుకున్నారు. రాయదారుగా వస్తా ఉంది ఇది కలర్స్ చూసేటప్పుడు నెక్స్ట్ రవిరెడ్డి గారు నెక్స్ట్ శేఖర్ గారు పక్కన పెట్టుకున్నా చేయలేను అట్లా ఫేస్ కనపడదు అందుకంటే నెక్స్ట్ భుజం గారు జడేర్ సర్పంచ్ భుజం గారు జడేర్ సర్పంచ్ భుజం గారు ఓకే అన్నా రెడీ బాబు మాత్రం పింక్ వచ్చిందబ్బా. నెక్స్ట్ ఇందుమతి గారిపేడు ఇందుమతి గారు ఆదివాడి సర్పంచ్ రెడీ ఓకే అవునా జయమ్మ కష్టం చేయాలి విక్రమ ఖచ్చితంగా వేయాలి. సోము ఫోటో చూడన్నా ఇక్కడ చూడన్నా ఒక 5 నిమిషాలు చేస్తాను. సుధాకర్ బాలకృష్ణాపురం సర్పంచ్ని ఏం పేరుమా ఇందుమతిని సన్మానిస్తా ఉంటారు. నాగరావు గారు కొత్త పదకొండు సర్పంచ్ వెయిట్ ఓకే సరే ఓకే కనరావు అన్నావు జయంతి గారు కనరావు రెడీ చెంచయ్య కొనరావు చెంచయ్య గారు కొనరావు ఓకే ఎంపీపీ ఎక్కడ అన్నా సార్ శ్రీ పార్వతి గారు జరగన్నా మనవారిపల్లి సురేంద్ర ఎంపీటీసీ మనవారిపల్లి ఈస్ట్ సర్పంచ్ మనవారిపల్లి పడగొన లేదుగా మాలేశం చూడండి చూడండి కొంచెం ఎల్లో మార్చేస్తుంటారు. ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ బాలాజీ ఎన్ఆర్ గ్రహాలు ఓకే రెడీ నెక్స్ట్ ఏ పోలమ్మ గారు పిలిపురం తీసా పోలమ్మ పిలిపురం రెడీ ఇక్కడ చూడన్నా ఓకే హాజరవుతారు. మనం చెప్పాలే కానీ కార్యక్రమం వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. నెక్స్ట్ రూబెన్ గారు
అట్లా నిలబడుకోండి, అట్లా నిలబడుకోండి, కొంచెం వెనక్కి. ఓకే, రెడీ? ఈ లక్ష్మీపురం ఎంపీటీసీ శ్రీ నాగమణి సెల్వి గారు సన్మానిస్తాం. నాగమణి గారు రెడీ? ఫోటో ஓகே சர்பஞ்ச் 100% அவர் அட்டன் பண்ணுவாரு. அவங்க இப்பதான் பாக்குறேன் நான் ஃபர்ஸ்ட் டைம் இவங்க கூட பாக்குறது. రెడీ? ఎందుకు కానీ బొమ్మ మా పసుపు కలర్ కదా. కె వెంకటమ్మ గారు రేపల్లవాడ. ఓకే, రెడీ? మూర్తి అండి, కృష్ణమూర్తి ఇక్కడే ఉన్నా రాబా ఫోటో తీసుకురా. శంకర్ బాగా శంకర్ నువ్వు కూడా వచ్చే ఫోటోకి కనబడేస్తారా? అట్లా ఇట్లా రెడీ? ఫోటో చూడమ్మా. రేపల్లవాడ సుధా నీ కూడా వస్తుందా? నెక్స్ట్ సుజాత గారు వివేకానంద సర్పంచ్. నువ్వు బ్యాక్ వెళ్ళిపో. సుధా నీ అంత పక్కన ఓకే, రెడీ? ఓకే, మా సర్టిఫికేట్ శీల రండి మా. ఇంకెవరు ఉన్నారు ఎంపీటీసీలో? ఎందుకంటే మీకు సర్టిఫికేట్ ఒకసారి పంచండి. ఓకే, రెడీ? మన ఇస్తా అంటారు. ఫోటో రాబిన్ రెడీ సార్? ఓకే, ప్రోటోకాల్ ఓకే. ఓకే, సార్ పక్కన నిలబడుకోండి సార్. చేయి సైడ్. ఓకే, లాస్ట్